నమస్తే అండి. మసూదన్ రెడ్డి గారు, చాలా రకాల ఆ, ఆలోచనలు 3-4 రోజుల నుంచి, విశ్లేషణలు, మదింపులు, అంచనాలు, ఏం జరగబోతుంది, మనం ఏంటి, మన బలాబలాలు ఏంటి, మన బలహీనతలు ఏంటి, అవతల వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, అంతిమ విజయం మనదే అవుతుంది, వాడిని కొట్టేస్తాం, వారం రోజుల కంటే ఉండడు. ఓకే, ఇవన్నీ చాలా జరిగాయి. అంత మాత్రాన యుద్ధం ఎందుకు ఆగిపోయిందని ఇప్పుడు ఎవరు ప్రశ్నించట్లే. యుద్ధం మంచిది కాదు, కానీ శాంతి జరగాలి, మనకు ఒక పరిష్కారం వచ్చిందా, ఇవన్నీ చర్చ జరుగుతున్నాయి దేశం అంతటా కూడా. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, అవతల వాడు భయపడిపోయాడు, కాళ్ళబేరానికి వచ్చాడని మనకు అర్థమవుతుంది. అది రావు గారు చెప్పినా, గిరిధర్ గారు చెప్పినా, సంజయ్ గారు చెప్పినా, అవతల వాడు భయపడ్డాడు, వాడికి అర్థమైంది, వేరు బేసులే లేచిపోతూ ఉన్నాయి, సిచ్యువేషన్ బాగాలేదని కాళ్ళబేరానికి వచ్చాడని అనుకుందాం మధ్యాహ్నం. కానీ వాడు భయపడి కాళ్ళబేరానికి వచ్చాడు, మనం గాయపడి యుద్ధానికి వెళ్ళాం. మరి మనకేం అవుట్పుట్ వచ్చింది, మనం ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించాం అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మీరెలా విశ్లేషిస్తారు ఈ ప్రశ్నకి? సమాధానం అడగట్లేదు, నేను అనాలిసిస్ అడుగుతున్నాను. అబ్సల్యూట్లీ అండి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు మై కో పానలిస్ట్, ఐ డోంట్ అగ్రీ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ అండి. ఫస్ట్లీ, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండింది, ఇండియా భారత్ హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్ మిలిటరీలీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా చూసుకున్నా డిప్లొమాటికలీ డెఫినెట్లీ యువర్ అన్ అప్పర్ హ్యాండ్ అండి. పాకిస్తాన్ గాట్ ఐసోలేటెడ్, వేరే దేశాలన్నీ మనతో అంగీకరించారు. ఇన్ దిస్ గ్లోబల్ ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం ఎవ్రీబడి వాజ్ విత్ అస్. Okay, but the way the method in which the ceasefire was executed, it was little disappointing. And as a common man, okay, not as a armed forces person, as an armed forces person, retired armed forces person, I say, okay, I will give respect to whatever government decides and says, yes, we will execute it. అది చేస్తా, మీరు చెప్పినట్టు వింటామండి. బట్ ఈ జరిగిన సీస్ఫైర్ ఎలా జరిగిందో somehow it has been little disappointing. ఎందుకంటే ఇది చూస్తే ఎలా ఉందంటే అండి, ఫస్ట్ యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత మనం వెళ్ళి అనౌన్స్ చేయడము, ఓకే, చైనా కూడా అంతకుముందు ఏదో అండము, మీరు ఇరు వర్గాలు మాట్లాడుకోవాలని అనడము, ఆల్ దిస్ లుక్స్ లైక్, ఇది ఎలా అనిపించింది అంటే నాకు, ఇది ఒప్పందం జరిగింది పాకిస్తాన్ ఆర్ ఇండియా మధ్య, దాని క్రెడిట్ తీసుకుంది యుఎస్ఏ అండ్ చైనా నాకు అనిపిస్తుందండి. ఓకే, దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఎందుకు సీజ్ ఫైర్ తీసుకున్నామని అంటే, మనం ఎందుకు ఒప్పుకున్నాం సీజ్ ఫైర్ అంటే, దేర్ మైట్ బి మెనీ కండిషన్స్ విచ్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అండి. ఫస్ట్లీ, ఓకే, ఇవాళ అనౌన్స్ చేసింది ఎక్కడా కూడా నో కండిషన్స్ వర్ టాక్డ్ అబౌట్, వితౌట్ టాకింగ్ అబౌట్ ఎనీ కండిషన్స్. ఇట్ వాస్ జస్ట్ సెడ్, ఇది ఇప్పుడు 5 o'clock 1700 hours as of today సీజ్ ఫైర్. లెట్ us అండర్స్టాండ్, సీజ్ ఫైర్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ స్టాపేజ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ అండి. No other conditions, only military actions. Army, Navy, Air Force will stop firing. అది మాత్రమే కండిషన్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అందులో. నెక్స్ట్, ఇవాళ మోదీ గారు స్టేట్మెంట్ చేశారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు. he made a very very strong statement saying that in any act of terrorism will be considered as act of war. It's a very very bold statement అండి. Probably this has shaken up the people of Pakistan, not people of Pakistan but the పొలిటీషియన్స్. హియర్ సమ్ టైమ్ లాప్స్ ఉందండి. అంటే మీరు చెప్తున్నారు కాబట్టి జస్ట్ ఐ వాంట్ టు కరెక్ట్ ఇట్. యాక్చువల్గా మధ్యాహ్నమే పాకిస్తాన్ వైపు నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది, శాంతి చర్చలకు మేము సిద్ధము అని. ఇది ఎప్పుడు మోదీ గారి వైపు నుంచి వచ్చిన ఇది సాయంత్రం 4 గంటలకి ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది మోదీ గారితో. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అండ్ మన అడ్వైజర్ అజిత్ దోవల్ గారు అండ్ త్రివిధ దళాల అధిపతులు, వీళ్ళతో మీటింగ్ అయిన తర్వాత అరౌండ్ 5 o'clock, అరౌండ్ 5:30 మనకు ఒక లోపల నుంచి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్, దాని లీక్ అనలేము, అఫీషియల్ ఇన్ఫో ఏమొచ్చిందంటే, ఎనీ టైప్ ఆఫ్ టెర్రర్ యాక్ట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ వార్ అని ప్రధానమంత్రి గారు ఆ మీటింగ్లో అన్నారు అని చెప్పి అఫీషియల్ వచ్చింది. అంటే ఇది అప్పటికే వీరు కంక్లూజన్కి వచ్చినట్టున్నారు, కాల్పుల విరమణ ప్రపోజల్ వచ్చింది, మనం దాన్ని ఇనిషియల్గా యాక్సెప్ట్ చేస్తున్నాం, బట్ టెర్రర్ని మనం వారుగానే ట్రీట్ చేస్తామని చెప్పినట్టున్నారు. ఇది ఈవినింగ్ జరిగింది, మోదీ గారు చెప్పింది. కానీ ఆ లొంగిపోయిన వాడు, కాళ్ళబేరానికి వచ్చిన వాడు మధ్యాహ్నమే వచ్చాడు. అది ఆ గ్యాప్ చెప్పడం నా ఉద్దేశం. ఎస్ మీరు అన్నది ఈ స్టేట్మెంట్ వచ్చింది ఈవినింగ్, కానీ దిస్ వుడ్ హావ్ బీన్ డిసైడెడ్ నాట్ ఆ ఈవినింగ్ డిసైడ్ అయింది కాదండి, అంత ముందే డిసైడ్ అయి ఉంటుంది. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఇట్ మస్ట్ హావ్ బీన్ డిసైడెడ్. బిహార్ పర్యటనలోనే డిసైడ్ అయింది, మోడీ గారి ప్రసంగంలోనే నాకు తెలిసినంత వరకు అండి. అండ్ దిస్ ఇష్యూ మస్ట్ హావ్ బీన్ ఏ కండిషన్ ఈవెన్ ఇన్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అండి. వీ డోంట్ నో వాట్ ఇస్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో వి విల్ నాట్ స్పెక్యులేట్. ఓకే, అదొక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అండి. దాని నుంచి
ఐఎమ్ షూర్ పాకిస్తాన్ హెస్ అండర్స్టూడ్ వన్ మోర్ మిస్అడ్వెంచర్ లైక్ దిస్, మన టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏ జరిగినా కూడా ఇట్ ఈస్ నాట్ ద టెర్రరిస్ట్ క్యాంప్ దట్ ఆర్ గోయింగ్ టు గెట్ అఫెక్టెడ్, ఇట్స్ ద లీడర్షిప్ అండి, ఇట్ ఈస్ ద పొలిటీషియన్స్ అండ్ ఇట్ ఈస్ ద మిలిటరీ లీడర్స్ దట్ ఆర్ గోయింగ్ టు గెట్ అఫెక్టెడ్. అంటే మనము ఐ కన్సిడర్ ద వే వి ఫాట్ దిస్ వార్ అండి, అంటే ఈ యాక్టివ్ ఐ విల్ నాట్ కాల్ ఇట్ ఎ వార్, ఇట్స్ ఎ లిమిటెడ్ యాక్షన్ బై ఇండియా. Okay, but it was very, very responsible and the kind of restraint we held. And నేను యాజ్ అన్ ఆర్మ్ ఫోర్సెస్ పర్సన్ ఐ కెన్ టెల్ యూ అండి, ఇలాంటి అప్పర్ హ్యాండ్ లో ఉన్నప్పుడు అది మనం ఆపుకోలేం, మన ఉత్సుకతను ఆపుకోలేం. చలో ముందుకెళ్ళి ఇచ్చేద్దాం, వి విల్ డిస్ట్రాయ్ దిస్ అని ఉంటుందండి. బట్ ఏ లాట్ ఆఫ్ రెస్ట్రెయింట్ హస్ బీన్ షోన్. అప్పర్ హ్యాండ్ ఉండడం మాత్రమే కాదు, గాయపడి ఉన్నాం. ఒకసారి కాదు, దఫాలుగా గాయపడుతూనే